Hello friends, welcome back to our channel friends. KNRUHS BSc MLT BP10 and basic paramedical sciences మాప్ ఆఫ్ ఫేజ్ ఒక సీట్ ఆల్రెడీ అయితే రిలీజ్ అయినాయి. సో ఆ విషయం అయితే అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. సో మరో అప్డేట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బిఫోర్ దట్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా మన వీడియోస్ హెల్ప్ అయినా ఇన్ని రోజుల నుంచి మీకు హెల్ప్గా అనిపించినాయి ఎంతో యూజ్ అయినాయి అనుకుంటే తప్పకుండా మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ రిలీజింగ్ సీట్ అలాట్మెంట్స్ మనకైతే వాళ్ళు ఒకటైతే రిలీజ్ చేసినారనమాట. సో మనం ముందుగా ఈ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆ తర్వాత కొందరు చాలా కామెంట్ చేస్తున్నారు సీట్స్ రాలేదు అనేసి. మరి కొందరు ఏం చేస్తున్నారంటే లైక్ అన్న మాకు సీట్ రాలేదు మేము సూసైడ్ చేసుకుంటాం అనేసి. సో ఇవన్నిటికి మనమైతే రిప్లైగా ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియోతో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో అప్పుడైతే మీకైతే క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనమైతే నోటిఫికేషన్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకైతే నిన్న వచ్చింది కదా నోటిఫికేషన్ మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేసి. సో ఈ లిస్ట్ తర్వాత మనకైతే మరో అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, చూసుకోండి. ఇక్కడ చూడండి, ఫ్రీ ఎగ్జిట్. ఇక్కడ KNRUHS BSc Allied Health Sciences కోర్సెస్ ఇంక్లూడింగ్ BSc MLT BPT నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ అనేసి కనిపిస్తుంది కదా. ఇది ఎందుకు అంటే ఇది ఏంటి, ఈ నోటిఫికేషన్ ఏంటి, సో ఎందుకు అనేసి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ చేసుకోండి. అప్పుడైతే మీకైతే ఈ PDF అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం అలా క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక PDF అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇంటూ BSc Allied Health Sciences కోర్సెస్ ఇంక్లూడింగ్ BPT BSc MLT అనేసి ఇచ్చినారనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే చూసుకోండి, ఇక్కడ మనం చదివేద్దాం. ఆల్ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ అకాడమిక్ ఇయర్ 2023-24 BSc Allied Health Sciences under affiliated KNRUHS hereby informed that last date for free exit is 22nd of December 12, 2023 before 4 p.m. To discontinue from the course without penalty. Candidates have to apply to the principal for discontinuation from the course. ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఎవరైనా ఇన్ కేస్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో కావచ్చు, లైక్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, సో అది నచ్చలేదు, అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది నచ్చలేదు, అండ్ మాప్ ఆఫ్ ఫేజ్లో సీట్ వచ్చింది నచ్చలేదు. సో ఇప్పుడు మీకు ఏ కోర్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు నచ్చలేదు, మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, సో మాకు ఇది నచ్చట్లేదు, ఈ కోర్స్ BSc Allied Health Sciences ఉన్నటువంటి ఏ కోర్స్ మాకు నచ్చట్లేదు, ఈ కాలేజ్ పరంగా కావచ్చు, కోర్స్ పరంగా కావచ్చు, మాకు అంటే ఇట్లా ఇప్పుడు మీకు నచ్చని కాలేజ్లో వచ్చింది, సో ఇప్పుడు మాకు చేయాలనిపిస్తలేదు, అది ఇప్పుడు మీకు నచ్చని కోర్స్ వచ్చింది చేయాలనిపిస్తలేదు అనుకొని కొందరు ఉంటారు కదా డిస్కంటిన్యూ చేద్దాం అనుకునే వాళ్ళు. సో మీకైతే వాళ్ళైతే KNRUHS వాళ్ళైతే టైం అయితే ఇచ్చినారు అనమాట. సో మీరు ఫ్రీగా అయితే ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు బయటకి, అంటే మీరైతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో వితౌట్ ఎనీ పెనాల్టీ మీ సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు, మీ ట్యూషన్ ఫీ ఇస్తారు, బట్ మీ అడ్మిషన్ మీది ఏదైతే ఉందో సో యూనివర్సిటీ ఫీ 6,000 రూపీస్ అది మాత్రం రాదు, కేవలం మీ ట్యూషన్ ఫీ అండ్ మీ సర్టిఫికేట్స్ అయితే బ్యాక్ అయితే వస్తాయి. సో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే, సో మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే బిఫోర్ 22nd December రోజు అంటే 4 PM వరకు అయితే మీరైతే వెళ్ళేసి తీసుకోవాలి. అంటే ఈరోజు వెళ్ళొచ్చు, రేపు వెళ్ళొచ్చు, మనకి 22nd వరకు మాత్రమే టైం అయితే ఇచ్చినారు ఫ్రెండ్. 22nd వరకు టైం అయితే ఇచ్చినారు. 22nd 4 PM లోపు మీరు ఈలోపు వెళ్ళేసి తీసుకోండి. మీకైతే మీ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చేస్తారు. సో మీరు KNRUHSకి అప్లై చేయనట్టుగా మీకైతే వస్తుంది అనమాట. సో మీ TC కావచ్చు, మీ ఏవైనా ఉన్నాయో సో అవి మీరు అప్లికేషన్ చేసే టైంలో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్, చూసుకోండి. అండ్ మరి కంటిన్యూ చేస్తే మనకి however candidates are informed that they will not be eligible for further rounds of competent authority quota counseling once they discontinue the course. అంటే ఒక్కసారి మీరు డిస్కంటిన్యూ అయితే ఇందులో సో మీరు ఫర్దర్గా ఎలాంటి రౌండ్స్కి పార్టిసిపేట్ చేయడానికి మీకైతే ఎలిజిబిలిటీ అయితే రాదు. The seats vacated by the candidates shall be filled in the next phase of counseling. అంటే ఇప్పుడు ఏవైతే సీట్స్ అయితే మిగిలిపోయినాయో అంటే వేకెంట్ అయిపోతాయో సో వీటిని నెక్స్ట్ ఫేజ్తో ఫిల్ చేస్తారనమాట. Principals of colleges are informed to return the original certificates and the entire fee paid by the candidates immediately and upload the data to the admission portal by 5 PM on December 22nd without fail. సో అది ప్రిన్సిపల్స్కి ఇచ్చిన అనమాట. Candidates are not permitted to withdraw from seats after 4 PM to 22nd December.
అంటే ఎవరైతే ఇప్పుడు మేము విత్డ్రా చేసుకోవద్దు అనుకుంటున్నారో, సో లైక్ తర్వాత December 22 తర్వాత చేసుకుందాం మనం విత్డ్రా అనుకుంటే మాత్రం మీకైతే కుదరదు, గుర్తుపెట్టుకోండి. Candidates are informed that if they continue the course at a later date, penalty class will be applicable with the payment of tuition fee for the entire course and ₹50,000 towards the release of bond in accordance with government orders. అంటే టైం అయిపోయిన తర్వాత కనుక మీరు కనుక విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీరైతే సో ఎంటైర్ ₹50,000 పే చేయాలి. అండ్ అది ఎందుకు అంటే మీ బాండ్ ఏదైతే ఇచ్చినారో సో ఆ బాండ్ని రిలీజ్ అంటే ఆ బాండ్ మీకు ఇవ్వాలి అని అనుకుంటే సో వాళ్ళైతే ₹50,000 అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారైతే చెప్పారు. సో ఇది ఈరోజు అప్డేట్. ఎందుకంటే లైక్ ఫ్రీ ఎగ్జిట్ అనేది చాలా మందికి తెలియక మేము ఫ్రీ ఎగ్జిట్ అయిపోతాం మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఇది తెలియనికైతే అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకున్న అంశం ఏంటి అంటే, సో ఫ్రెండ్స్ చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు రిపోర్టింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి ఫర్ మాపా ఫేజ్కి. సో మనకి ఆల్రెడీ కాలేజ్ బేస్డ్ అలాట్మెంట్ లిస్ట్లో ఇచ్చినారు ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. ఇక note 1లో చూడండి, క్యాండిడేట్స్ who do not report to the concerned principals on or before 22nd December by 4 PM will not be permitted to exercise web option for further phase of counselings. అంటే ఇప్పుడు మీరు 22nd అంటే December 22 లోపు అయితే మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి December 22 4 PM వరకు అయితే మీరు రిపోర్టింగ్ చేస్తే మీ డేటా వచ్చేసి మీ కాలేజ్ వాళ్ళు మనకి ఏమన్నా యూహెచ్ఎస్ పోర్టల్లో వాళ్ళైతే అప్డేట్ చేస్తారనమాట. సో ఇన్ కేస్ చేయకపోతే మీరు కనుక రిపోర్టింగ్ చేయకపోతే మీరు ఫర్దర్ కౌన్సిలింగ్ అంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఫేజ్ అయితే ఉంటుందంట. సో అది ఒక గుడ్ న్యూస్ అనేది మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్ అనేది ఇప్పుడు మనకి ఫ్రీ ఎగ్జిట్ అనేది పెట్టినారు కదా. సో ఈ ఫ్రీ ఎగ్జిట్లో కొన్ని సీట్స్ అట్లీస్ట్ ఒక 3-4 సీట్స్ అనేవి కూడా పోయినా కానీ మనకైతే ఇక్కడ సీట్స్ అనేవి వేకెంట్ అయినట్టు. సో ఈ సీట్స్ వేకెంట్ అయినటువంటి సీట్స్ అండ్ అలాగే కొందరు రిపోర్టింగ్ చేయరు కదా అట్లాంటి సీట్స్ అవన్నిటిని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేసి సో మళ్ళీ మనకి ఫర్దర్గా మరో ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. లైక్ స్టే వేకెన్సీ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ ఆర్ 4th ఫేజ్ అనేసి ఒక 4th ఫేజ్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. సో ఆ ఫేజ్లో మీరు ఆ ఫేజ్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఏంటి అంటే, అన్న మాకు సీట్స్ రాలేదు అనేసి. సో మాపా ఫేజ్లో సో మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, మాపా ఫేజ్లో కూడా సీట్స్ రాలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీకైతే తప్పకుండా ఫ్రెండ్స్ మనకైతే 4th ఫేజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అందులో మీకు కనుక రావచ్చు. సో చూద్దాం మనమైతే అందరం. సో మరికొందరు ఏమంటున్నారంటే చాలా మంది అంటున్నారు, కొందరు అంటే చాలా మట్టుగా ఒక 2 మెంబర్స్ వరకే అన్నారనమాట. సో ఏంటి అంటే, అన్న మాకు సీట్ రాలేదు, ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్లో రాలేదు అండ్ ఇప్పుడు మాపా ఫేజ్లో కూడా రాలేదు, మా ఇంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది అన్న, మేము సూసైడ్ చేసుకుంటాం అనేసి. సో ఫ్రెండ్స్ అన్నిటికీ సూసైడ్ అనేది పరిష్కారం కాదు. సో గుర్తుపెట్టుకోండి. సో అందరు చెప్పే ఓల్డ్ వర్డ్స్ కానీ సో ఇది ఒక పరిష్కారం కాదు. ఎందుకంటే ఇప్పుడు లైక్ మనం అనుకోవచ్చు ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా మరి నెక్స్ట్ డే ఉండదు. సో అదే సో ఈరోజు కొంచెం హార్డ్గా ఉందనుకోండి, సో రేపు మళ్ళీగా ఈజీగా ఉండొచ్చు కదా. సో గుర్తుపెట్టుకోండి, ఇవాళ లేనిది అంటే ఇవాళ మీరు బాధపడుతున్నారు, అదే ఇప్పుడు మీరు ఈ టైంలో బాధపడుతున్నారని సూసైడ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంతోషపడే అవకాశం ఉండేదేమో మీరు బతుకుంటే. సో అందుకోసం నేను చెప్తున్నాను ఏంటంటే, సో మీకు క్రిటికల్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ టైంలో మీరు జస్ట్ బయటికి వెళ్ళి చిల్ అవ్వండి. జస్ట్ ఇంట్లో ఒకే దగ్గర కూర్చొని ఏడ్చుకుంటూ అట్లా ఉండే కంటే సో బయటకు వెళ్ళి కొంచెం అట్లా బయట తిరిగేసి రండి. సో ఎందుకంటే లైక్ ఇంట్లో వాళ్ళు అంటారు బయటకు ఎందుకు తిరుగుతున్నావు అది అనేసి, అయినా కానీ సో ఇంట్లో ఉంటే మీకు అలా అనిపిస్తుంది కాబట్టి, అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి అనేటటువంటి థాట్స్ వస్తున్నాయి కాబట్టి సో మీరు బయటకు వెళ్ళి కొంచెం ఉండండి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండదు. సో అంతే, ఈరోజు కష్టం అనేది రేపు ఈజీ అవుతుంది, ఎల్లుండి ఈజీ అవుతుంది. బట్ క్రిటికల్ టైమ్స్లో జస్ట్ టైం ఇవ్వండి అంతే. ఆ టైం దాటేసిన తర్వాత మీకే అనిపిస్తుంది, నేను ఇన్ కేసు సూసైడ్ చేసుకుంటే ఈ మూమెంట్ని ఎంజాయ్ చేసేదాన్ని కావచ్చు, ఎంజాయ్ చేసేవాడిని కాకపోవచ్చు అనేసి అనుకోవచ్చు మీరు. సో సూసైడ్ అనేది తప్పు ఆప్షన్. నేనైతే చెప్తున్నాను అందరికీ, సూసైడ్ అనేది ఇట్స్ ఏ రాంగ్ థింగ్. ఎందుకంటే లైఫ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇది చదువు ఒకటే కాదు, అందరు అనుకుంటారు బట్ చదువు ఒకటే అనేసి, బట్ చదువు ఒకటి కాదు. బయటకు వెళ్ళి చిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, ఏమైనా చేయండి. ఫీమేల్స్కి అమ్మాయిలు అనుకుంటారు సో మాకు ఇది తప్పించి ఇంకేముంటుంది, చదువుకునే టైంలోనే ఎంజాయ్ చేయొచ్చు అనేసి. అదేం కాదు ఫ్రెండ్స్, మీ పైన మీకు నమ్మకం ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. సో సూసైడ్ అనేది చేసుకోమాకండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్. ఈరోజు చూడండి, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అనే టైంలో సో ఈరోజు అన్న చెప్పినాడు కదా, ఈరోజు చూద్దాం, ఈరోజు చూసిన తర్వాత రేపు చేద్దాం అనేసి పోస్ట్ పోన్ చేయండి. సో రేపు ఇన్ కేసు రేపు కూడా ఈ రోజు లెక్కనే ఉందనుకోండి, సో రేపు చేసుకోండి. అట్లా ఉండదు 80%లో ఈ రోజు లెక్క రేపు ఉండదు.
సో రేపు కొంచెం తగ్గిపోతుంది. నేను అంటే ఈరోజు మనకి సూసైడ్ చేసుకోవాలనిపించింది అనుకోండి, సో రేపు కొంచెం అది ఆ వాల్యూమ్ అనేది సూసైడ్ చేసుకునే అటువంటి వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో అందుకోసమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ ట్రై దిస్. ఇటువంటి చేయమాకండి పిచ్చి పిచ్చి. సో మీకు చాలా చాలా మంచి స్కోప్ ఉంటుంది, ఫ్యూచర్లో చాలా మంచిగా మీరైతే ఎదుగుతారు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనేది నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సూసైడ్ అయితే తీసుకోమాకండి. థ్యాంక్ యూ.